ఏమండో మరి గత 34 రోజులుగా మన వాడల ఓఎన్జీసీ గేట్ దగ్గర ధర్నా చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది నన్ను అడగడం వల్ల చేస్తున్న వీడియో మాట ఇది. కంపల్సరీ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వ్యక్తిగతంగా కాదు, కులపరంగా కాదు, ఇది జెండా పార్టీ విధంగా కాదు, మన ఊరు గురించి, అంటే ప్రతి ఒక్కరి గురించి మాట ఈ ఉద్యమం చేస్తుంది. ఎందుకంటే రేపటి తరం కోసం మాట. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి, అలాగే గ్రామ అభివృద్ధి కోసం కూడా ఈ పోరాటం జరుగుతుంది మాట. ఈ మన ప్రక్క ఉన్న గ్రామస్తులు ఎస్యానం వాస్తవులు ఎంత లబ్ధి పొందుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని మరొకసారి మనం నిరూపించాలని కోరుకుంటున్నాను. అదే 27వ తారీఖుని, అదేనండి 3వ నెలలో మనకు ఓఎన్జీసీ వారు ఇచ్చిన లేఖ ప్రకారం అయితే ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏమన్నారంటే వారం రోజులు మాకు గడువు కావాలన్నారు. ఆ గడువు ఇచ్చిన తారీఖు ఇప్పటికీ 8 రోజులు పూర్తయిపోయి మళ్ళీ 9వ రోజు వచ్చిందన్నమాట. అయితే రేపు శ్రీరామనవమి పండుగ సందర్భంగా మనం ఆదివారం పూట వదిలేసి సోమవారం పూట ఎదురు చూస్తామన్నమాట. వాళ్ళు వస్తారో దిగుతారో దిగరా అని. వాళ్ళు దిగిన అనంతరం మళ్ళీ కూడా మనం స్పందించేలా ఉండాలని చెప్పేసి మన ఓడల గ్రామ ప్రజలు అలాగే ఆడవాళ్ళు కూడా హెచ్చరించారు. మన అలాగే న్యూస్ రిపోర్టర్తో చెప్పారన్నమాట. అనంతరం ఇక్కడ ఏం జరిగిందో మీరే చూడండి. ఓఎన్జీసీ నిర్లక్ష్య వైఖరి. మాకు అన్ని వేళలా సపోర్ట్ చేస్తున్న మన సత్యబాబు రాజు గారికి, అలాగే మన గుర్రం కృష్ణ గారికి ధన్యవాదాలు. జై హింద్.